నమస్తే, నేను ప్రశాంత్. ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి చాలామంది ఎన్ఆర్ఐలు మళ్ళీ మన భారత్కి రాబోతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇదే క్రమంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఇంకా ఎక్కువ పెరగబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎక్కువ పెరగబోతుందా? ఎందుకంటే అమెరికాలో ఎవరెవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రాబోతున్నారు కాబట్టి సో డిమాండ్ మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఇది చాలా కష్టం క్వశ్చన్. ఎందుకంటే అటు ఇటు రెండు పక్కల అంటారు, ప్రో అండ్ ఫర్, టు అండ్ ఫ్రో అంటారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు కాదు, ఆయన ప్రెసిడెంట్గా రిజల్ట్ వచ్చిన దగ్గర నుండే స్ట్రాటజీలు మొదలుపెట్టారు. జనవరి 2025లో ప్రెసిడెంట్ అయ్యారు. ప్రెసిడెంట్ అవగానే కొన్ని ఈవోలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. సో ఎవరిని తీసేస్తారంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తీసేస్తారు, అందరినీ తీసేయట్లేదు. ఎవరైతే అడ్డంగా వెళ్ళారో, అడ్డగోలుగా వెళ్ళారో, కన్సల్టెంట్ మేనేజ్ చేసుకొని వెళ్ళారో. జనరల్గా కన్సల్టెంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒక కన్సల్టెంట్ ఏంటంటే క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు అమెరికా పంపించడానికి. ఇంకో కన్సల్టెంట్ యూనివర్సిటీ దగ్గర తీసుకుంటాడు. ఎవరైతే యూనివర్సిటీ దగ్గర తీసుకుంటారో వాళ్ళు మంచి క్యాండిడేట్స్ని పంపిస్తారు. ఎవరైతే క్యాండిడేట్ స్టూడెంట్ దగ్గర తీసుకుని వాళ్ళు ఎవరు పడితే పంపించేస్తారు. సో ఇల్లీగల్ అంటే బైపాస్ చేయడం, స్కిల్స్ లేకుండా ఫేక్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ పెట్టి పంపించి వాళ్ళు పట్టుబడతారు. స్కిల్ ఉన్నట్టు ఎప్పుడైనా పట్టుబడి, ఎందుకంటే డిమాండ్ బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇన్ని ఇస్తాడు, దాటిపోయింది లిమిట్. ఇప్పుడు మెక్సికో, పనామా, కెనడా, చైనా, జపాన్ ఇవన్నీ కూడా దే గోయింగ్ ఇల్లీగల్. మన కొద్దిగా తక్కువ, ఇంకా బెటర్గా. సో వాళ్ళు వచ్చే స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో తెలియదు కానీ మనకి. బట్ వస్తే మాత్రం రియల్ ఎస్టేట్ పడిపోతుందా పెరుగుదంటే వాళ్ళు వచ్చాయంటే డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, జీతాలు రావు కదా, వాళ్ళు ఈఎంఐలు కట్టుకుని స్ట్రగుల్ అవుతారు. సో ఆల్రెడీ సెటిల్ అయిపోయి 20 సంవత్సరాలు వచ్చాయంటే పర్లేదు. నిన్న మొన్న 3-4-5 సంవత్సరాలు ఇంకా వీసాలు, మన గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ రాలేదు. సో వాళ్ళు వచ్చే వ్యక్తి బట్టి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఇండియాలో ఉన్నాడు. సో 20 years అమెరికాలో ఉంటే సెట్ అయిపోతాడు వాడు రాడు బయటికి, తీయరు కూడా. ఈ తీసేదంతా 5 to 10 years లోపు, ఇప్పటి నుండి 10 సంవత్సరాలు వెనక బ్యాక్ సైడ్ వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డు ఇస్తే వాళ్ళని టచ్ చేయడానికి లేదు. ట్రంప్ కాదు, ట్రంప్ ఫాదర్ వచ్చినా ఎవరు ఏం చేయలేరు, అంత సెట్ ఉంది. అమరావతి ఎలా లాస్ట్ టైం షిఫ్ట్ చేయి, ఇప్పుడు క్యాపిటల్ ఎవరు షిఫ్ట్ చేయరు, అమరావతి అని క్యాపిటల్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, అట్లా. సో రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ జనరల్గా 2-3 years ఉన్న వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు కొన్ని కెపాసిటీ ఉంటుంది, దానివల్ల ఇంపాక్ట్. ఎవరైతే సీనియర్స్ వస్తున్నారో వాళ్ళకి కొద్ది బెనిఫిట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్కి కొద్ది బూస్ట్ వస్తుంది. సార్, ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకు ఉన్న పర్పస్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వై ఈజ్ ఇన్వెస్టింగ్, వై ఈ వాంట్స్ టు ఇన్వెస్ట్, వాట్ హీ వాంట్స్ టు ఇన్వెస్ట్, వేర్ హీ వాంట్స్ టు ఇన్వెస్ట్, వాట్ ఈజ్ ద అప్రిషియేషన్ లుకింగ్, వాట్ ఈజ్ ఆయన ఉండడానికి కొనుక్కుంటున్నాడా, ట్రేడింగ్ కోసం కొంటున్నాడా, రెంటల్ ఇన్కమ్ కోసం కొంటున్నారా, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా అనేది కనుక్కోవాలి. అది కనుక్కుంటే దాన్ని బట్టి స్ట్రాటజీ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటున్నాను అనుకోండి, సిటీకి దూరంగా కొనుక్కుంటారు, ప్లాట్లు కొనుక్కోవడం బెటర్. ముంబై హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, ఇంకా రానున్న రోజుల్లో మన శ్రీశైలం హైవే కానీ, వికారాబాద్ పికప్. ఇప్పుడు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నదంటే ముంబై హైవే, బెంగళూరు హైవే. అది కూడా ఫుల్లీ అప్రూవ్డ్, రేరా, డిటిసిపి, హెచ్ఎండి ఉన్నవి మాత్రం తీసుకోవాలి. అప్రూవల్ లేవని తీసుకుంటే మీ అప్రిషియేషన్. ఇప్పుడు చాలామంది ఒకటి తెలియాలి ఇన్వెస్టర్స్కి, ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు మనం మొదట్లో కొనేస్తాం ఒక ఎక్స్ ప్రైస్కి. అది గ్రోత్ ఎప్పుడు వస్తుంది? 6 నెలల తర్వాత, 1 year తర్వాత అమ్మితే మీకు రేట్ ఏం రాదు, కొన్న రేటు కూడా రాదు. వాస్తవం అది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తారు, బాగా డెకరేట్ చేస్తారు, అప్పుడే పెళ్లి కొడుకు. మామూలు ఉంటే పెళ్లి కొడుకు అంటారు కదా, ఇక్కడ కూడా ప్రాజెక్ట్ అనేది తీసుకోగానే అప్రిషియేషన్ రాదు. సేల్స్ ఏజెంట్స్ కొన్ని మాటలు చెప్తారు, అది క్లారిటీగా కాదు. 2 సంవత్సరాలు డబ్బులు ఎలా అవుతుంది? 2 సంవత్సరాలు 2.5 years డబ్బులు అవ్వదు. బైబ్యాక్ అంటే ఎత్తేసే, బైబ్యాక్ ఎవరు పాస్ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు, అమ్ముకోవాలి అనుకుంటే అట్లీస్ట్ 3 ప్రాజెక్ట్ కంప్లీట్ హోల్డ్ చేస్తే కొద్దిగా పెరుగుతుంది.
బట్ 4-5 years డెఫినెట్గా డబుల్ అవుతుంది. అవును. ఫస్ట్ 2-3 years నేను చెప్పేది ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అన్నంత వరకు గ్రోత్ అనేది సోర్స్ ఉంటుంది 5-10-20%, మీకు 100% రాదు. బట్ అట్లీస్ట్ మీరు కొన్న దగ్గర నుండి ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకు అమ్మితే కనుక మీకు డబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. 10 సంవత్సరాలు 5-6-7 times అవుతుంది. సార్ కానీ వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో ఎన్ఆర్ఐస్ కానివ్వండి, లేకపోతే నార్మల్గా చూస్తూ ఉంటారు అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో అక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వాళ్ళకి తక్కువనే అనిపిస్తుంది కదా ఇన్వెస్ట్మెంట్ రేట్ తక్కువ, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. అమెరికాలో అంత 1-2% ఉంటాయి యానంకి, ఇక్కడ నెలకు ఉంటాయి. సో మన రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే మినిమం ఇయర్కి 20% దాకా 5 సంవత్సరాల తర్వాత ప్రతి ప్రాపర్టీ కూడా 4-5 సంవత్సరాల మధ్యలో డబుల్ అవుతుంది. లాస్ట్ 10 years రికార్డ్ ఉంది, ఆన్ రికార్డ్, ఆన్ బోర్డ్. నేను చెప్పేది ఊరికనే కాదు, 2-3 సంవత్సరాలు కాకపోయినా 4-5 yearsలో 120% డబుల్, ప్రొవైడెడ్ యూ సెలెక్టెడ్ ఎ గుడ్ లొకేషన్, గుడ్ బిల్డర్, గుడ్ ప్రాజెక్ట్, గుడ్ రోడ్ అప్రోచ్, గుడ్ డెవలప్మెంట్స్. 5-10 kilometers మనం కొనుక్కునే ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ పర్మిషన్స్ అంటే డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, తర్వాత వెంచర్స్ ఏమున్నాయి, ఎస్సీజెడ్స్ ఏమున్నాయి, ఐటీ పార్క్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా. ఇప్పుడు సపోజ్ బెంగళూరు ఉందనుకోండి, 3-4 ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, అంటే ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఆర్ రన్నింగ్. అదేవిధంగా పోలేపల్లి సజ్జ ఉంది. అవును. ఇంకా అక్కడ ముందుకు పోతే ఇటులు గోటు మహబూబ్ నగర్ వరకు, జడ్చర్ల వరకు వెళ్ళిపోతుంది. జడ్చర్ల దాటి ఇప్పుడు ఆల్రెడీ మహబూబ్ నగర్ కూడా కలిసిపోయింది, 3 అని ఉంటుంది, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో అమెరికాతో కంపేర్ చేసుకుంటే మన రియల్ ఎస్టేట్ కొంచెం హైక్లో ఉందండి. డెఫినెట్గా హైక్లో ఉంది. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ బాగుంది. అక్కడ 3 కోట్లు పెట్టుకుంటే మన దగ్గర అంత రేట్ పడుతుంది, అదే సైజ్ తక్కువకి వస్తుంది. బట్ అక్కడ సేల్స్ స్ట్రాటజీ వేరు, అక్కడ ప్రైసింగ్ స్ట్రాటజీ వేరు, అక్కడ మార్కెటింగ్ డిమాండ్ వేరు, జిఎస్టీ వేరు, అన్ని ట్యాక్సేషన్ అన్ని. మనకి జిఎస్టీ ఓసీ వస్తే మనకి జిఎస్టీ ఉండదు, అక్కడ కూడా కొన్ని ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ మాత్రం మన దగ్గర వచ్చినంత ఇంకా అక్కడ రాదు. ఎనీ పార్ట్ ఆఫ్ ది అమెరికా వాళ్ళు చాలా తక్కువ. అందుకనే చాలా మంది ఎన్ఆర్ఐస్ ఫండ్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇక్కడ ప్రాజెక్ట్స్ కొనుక్కుంటున్నారు. సో నేను చెప్పినట్టు 100 kilometers 4 పక్కలే డెవలప్ అయింది. అంటే కొన్ని ఏరియాలో బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, కొన్ని ఏరియాలో స్లోగా అవుతుంది. అది ఎందుకంటే గవర్నమెంట్ ఫోకస్. అంతమంది నేను చెప్పినట్టు పాత గవర్నమెంట్ ఒక ఏరియాలో వెస్ట్ జోన్లో చేశారు, కొత్త గవర్నమెంట్ స్టేట్ మొత్తం మెగా ప్లాన్ చేస్తారు. 2025 నుండి 2050కి ఎలాగ ఉండాలి ఆ ప్లాన్ బట్టి. సో RRRకి 5 kilometers అటు ఇటు వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మీ అప్రిషియేషన్ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.